హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగన్నాథపురం కూటమి నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నారని, ఆయన సారథ్యంలో నియోజకవర్గం రికార్డు స్థాయిలో అభివృద్ధి చెందుతుందని జగన్నాథపురం కూటమి నాయకులు పేర్కొన్నారు. జగన్నాథపురంలో సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ అరిగెల కృష్ణ, జనసేన నాయకులు పుల్లా అన్నవరం, గ్రామ జనసేన అధ్యక్షుడు గడ్డం సాల్మన్ రాజు, జనసేన మండల కార్యదర్శి పల్లంట్ల సతీష్, ఉండ్రాజవరపు రాజులు పాల్గొన్నారు. తాడేపూడి మంచి అభివృద్ధిలో నడుస్తుందని నమ్మి వస్తున్నారు తప్ప వాళ్ళ స్వలాభాల కోసం రావటం లేదు. అంతే కాబట్టి మేమందరం కూడా ఇక ఎవరైతే అన్నయ్య గారిని ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారో దాన్ని మేము తిప్పి కొడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. జన సైనికులందరూ కూడా, అలాగే కూటమి నాయకులందరూ కూడా, ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అభివృద్ధి ఉండి కొందే ఇంకా స్పీడ్గా పెంచుతానని అన్నయ్య గారు కూడా మాట ఇచ్చారు. మరి ఇది కంపల్సరీగా నెరవేరుతుందని మా ఆశ. జగన్నాథపురం గ్రామానికి వచ్చినందుకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు. గ్రామ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన నాయకులు కూడా పెద్దలకు నమస్కారం. నా పేరు అరిగిల వెంకటకృష్ణ, మాది జగన్నాథపురం. నేను చెప్పేది ఏంటంటే, గతం నుంచి కూడా ఎమ్మెల్యే గారిని దుష్ప్రచారం చేస్తున్నారు. మా గ్రామానికి ఏం చేశారని. వైసీపీ నాయకులు నేను చెప్పేది ఒకటే, మీరు 5 సంవత్సరాలు రోడ్డు వేయలేదు, మేము రోడ్డు వేసుకొచ్చాం. ముందు మనిషికి రోడ్డు కావాలి, రోడ్డు వేసాం. అలాగే లైట్లు, స్తంభాలు, అలాగే మన కరెంటు ట్రాన్స్ఫర్ 100 kV ట్రాన్స్ఫర్లు వేయించాం, 25 స్తంభాలు వేయించాం. రైతులకి కరెంటు విషయం కానీ ఏది ఇబ్బంది లేకుండా మా నాయకులు అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదు. మీ ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎన్ని చేసినా దానికి తగ్గట్టుగా మేము పద్ధతిగా మా పని చేసింది మా ఎమ్మెల్యే గారు చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు పని చేశారు లేదు ప్రజలకు తెలుసు. మీరు పని చేయలేదు కాబట్టి ఇవాళ మీ పరిస్థితి అది. మీరు చిన్న చిన్న వాటికి ఏదో వేసాం అది చేసాం అనుకుంటాం కదా, అనవసరం. మేము గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఇలా సహకరించేబట్టే కదా 10 లక్షల రూపాయలు ఏంతో బాడోకి వెళ్ళి పొలం రోడ్డు ప్రజలు వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారు? రైతులు. మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఏది కూడా ప్రజలే రోడ్డు ఎక్కకపోయారు మీరు వచ్చేటప్పుడు. మేము సామాన్యంగా అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటున్నాం. ఇబ్బంది ఏమీ లేదు. మీరు నాయకులు కూడా సహకరించి పని చేయండి, పనికి. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు రోడ్డు వేసారా ముందు? అది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర అయింది. ఈ కూటమి ప్రభుత్వం రాగానే మన స్థానిక ఎమ్మెల్యే గారు మా జగన్నాథపురం గ్రామానికి నావపాలయించి జగన్నాథపురం వరకు 70 లక్షలు శాంక్షన్ చేసి రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందని రోడ్డు పోయించారు. అలాగే గ్రామంలో 40 లక్షల రూపాయలతో 2 రోడ్లు ఇచ్చారు. అవి కూడా పోసాం. ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఊరియా దొరకటం లేదని. వాళ్ళు ఊరియా దొరకట్లేదని మన గుడివెల్లి ఆర్టీఓకి మెమో ఇచ్చారు. ఇవాళ ఊరియా ఎక్కడ కొరత ఉందో చెప్పమనండి. ఈ జగన్నాథపురం గ్రామం నాయకులు కూడా కొంతమంది వెళ్ళారు. వాళ్ళని అడుగుతున్నాను నేను. ఇవాళ ఊరియా బస్తా ఎవరికి కూడా అడిగితే ఇవాళ ఎక్కడికక్కడ రెడీలో కొట్లు కానీ సొసైటీలో కానీ రెడీగా ఉంది. ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే మాత్రం సహించేది లేదు ఈ కుటుంబ ప్రభుత్వం. నా పేరు ఉండ్రాజవరపు చంద్రిక. నేను జగన్నాథపురం జనసేన సర్పంచ్ని. ఈరోజు మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు మన గ్రామంలో చాలా అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేశారు. అయితే ఈ దిశగా ఉండగా కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసి ఆయన మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా చేయకూడదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము మా గ్రామంలో ఇలా సమస్య ఉందనగానే సార్ ఎంతో స్పందిస్తారు. వెళ్ళగానే అమ్మ ఇలా చేయండి, మీ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోండి, నేను ఎంతైనా మీకు సహకారంగా ఉంటానని చెప్పేసి ఆయన మాకు ఎంతో అభివృద్ధి ప్రోత్సాహాన్ని కల్పించి అభివృద్ధి చేస్తున్నారు. అలాగే నవాపాలెం నుంచి జగన్నాథపురం వెళ్ళే రోడ్డు ఇది వరకు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దానివల్ల 70 లక్షలు పెట్టి రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించారు. అలాగే ఇంటర్నల్గా 40 lakhs పెట్టి సీసీ రోడ్స్ అవన్నీ కూడా వేయించాము. అలాగే వీధి స్తంభాలు, ఇంకా డ్రైనేజీలు, వాటికి కూడా ఆయన ఎంతో కూడా సహాయం చేశారు. అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మ, చేసుకోండి, గ్రామాన్ని అభివృద్ధి పరచడమే మన యొక్క ఉద్దేశం. కాబట్టి మీకు ఏం పనులు ఉన్నా కూడా మీరు నిర్భయాంతంగా తెలియజేయమని చెప్పేసి మాకు చెప్పారు ఆయన. అది కాబట్టి ఆయన మీద తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రచారం చేయొద్దని నేను తెలియజేస్తున్నాను.
ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని ప్రజలే తిప్పికొట్టారు. ఇలాంటివి కూడా మీరు తెలుసుకోండి.